ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి ఆదికాండం 35వ అధ్యాయము 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, యాకోబు తన జీవితం ఏందో తన చరిత్ర ఏందో మనకు చాలామందికి తెలుసు. అయితే తన ఇంట్లో ఉన్న వారికి తన దగ్గర ఉన్న వారికి అంటే తన భార్య పిల్లలకు లేకుంటే తన తర్వాత వారి పని వాళ్ళకు కూడా ఏం చెప్తున్నానంటే, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి అంటే మాట్లాడుతున్నాను. అన్య దేవతలను పారవేసి అంటే మనం అనొచ్చు, వాళ్ళకంటే అన్య దేవతలు మనకేం లేవు కదా అని అనుకోవచ్చు. నిజానికి యాకోబు 2 భార్యలు 11-12 మంది పిల్లలు, వారి పరిస్థితి ఎట్లుంటుంది? వారు దేవుని ఎరిగిన వారు, దేవునితో సంబంధం ఉన్నవారు. ఆయన ప్రజలు కూడా, ఆయన మందలు మేపే పనులు కూడా దాదాపు దేవునికి సంబంధించినలుగా బతుకుతారు. అట్లాంటి వారిలో ఏముందంటే అన్య దేవతలు ఉన్నాయి అని ఆయన గుర్తుపట్టినాడు. ఈ ఉదయకాలము యేసు రక్తంతో అంగీకరింపబడిన మనం, వారేమో దేవుడైన యెహోవాకు అనుసంధానమైన వారు అయిన వారి దగ్గర అన్య దేవతలు ఉన్నట్టుగా ఈనాడు బాప్తిసం తీసుకొని మారుమనసు పొంది యేసు ప్రభు రక్తంలో శరీరంలో పాలు పొందేవారం, పరిచర్య చేసేవారం కూడా మన దగ్గర ఏమి అన్య దేవతలు ఉన్నాయి మనం పారవేసుకోవాలి. ఈయన ఏమంటున్నాడు? అన్య దేవతలను పారవేయడం అంటే మనం అనుకుంటాం మాకేం అన్య దేవతలు ఉన్నాయి అని అనుకుంటాం కదా. అన్య దేవతలు అంటే మొక్కే విగ్రహాలే కాదు, కానీ అవి కూడా అవి మాత్రమే కాక మార్కు సువార్త 7:21 ఉన్నట్టు 13 రకాలుగా శరీరాశ, నేత్రాశ, కామ, క్రోధ, మదం, మత్సరములు ఇట్లాంటి అనేకమైనవి ఉన్నాయి అక్కడ. అహంభావం, అవివేకము, దేవదూషణ ఇట్లాంటి అనేకము మనకేమున్నాయంటే అవి విగ్రహాలుగా, అవి మనకు అన్యముగా, దేవునికి చెందని ప్రతి ఒక్కటి కూడా అన్యమైందే. దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడు అంటే దేవునికి సంబంధమైనవి మన హృదయంలో ఉండాలని కోరుకుంటే మనమేమో లోక సంబంధమైనవి పెట్టుకొని బతుకుతాం చాలాసార్లు. దాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు? మీ దగ్గర అన్య దేవతలు ఉన్నాయి, పారేసుకోవాలని ఈనాడు యాకోబు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ అన్య దేవతలను పారవేసుకుంటే ఏమైందంటే మీ వస్త్రములను శుచిపరచుకొని మార్చుకొనుడి అంటున్నాడు. అంటే మన జీవితాన్ని, మన యొక్క రక్షణ వస్త్రాన్ని మనం ఉదుక్కోవాలా. ప్రతిదినము దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క రక్తం చేత ఉదుక్కొని వారం ఏం చేయాలంటే ఆ బేతేలునకు వెళుదాము అంటున్నాడు. బేతేలు అంటే దేవుడు ఉన్న స్థలము. అది అన్నాడు దేవుడు, ఇది ఆయన ఒక రాయిని తలగడ వేసుకున్నప్పుడు కలగన్నప్పుడు ఇది దేవుని మందిరమే అన్నాడు. అంటే దేవుడు ఉండే స్థలానికి వెళ్ళాలంటే మన దగ్గర అన్య దేవతలు వారేసుకోవాలా, వస్త్రాలు మార్చుకోవాలా, శుద్ధి చేసుకోవాలా. ఈనాడు మందిరానికి ఎట్లా వెళ్తున్నామంటే అన్ని పగలు, ప్రతీకారాలు, కక్షలు, కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకొని మందిరానికి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, బల్ల తీసుకుంటున్నాం, పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, స్వార్థ చేస్తున్నాం. దానివలన ఏమి లాభం అయితే లేదు. చేస్తున్నాము, జనాలు చూస్తుండొచ్చు, వాళ్ళంతవరకు సంతోషపడతారు. మేము చేసినామని మనం తృప్తి పడతాము, చేసిరని వారు తృప్తి పడతారు, కానీ దేవునికి మహిమ రాదు. ఇక్కడ జరిగింది అదే. ఏమంటే వారు బేతేలునకు వెళదామన్నాడు. ఎందుకు వెళ్ళినాడు ఆయన అంటే నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి అంటున్నాడు. మన శ్రమలో మనతో మాట్లాడే దేవుడు అంటే అన్య దేవతలను పారేసుకొని జీవితం ఉండాలి. మనం అన్య దేవతలకు, లోక సంబంధమైనటికి దూరం అంటే దేవుడు మాట్లాడి ఓరదిల చేసేవాడు అయినాడు. తన యుద్ధనున్న ప్రజలకు ఆయన హెచ్చరిక చేసినప్పుడు వారు ఎంతో దీనత్వంలోకి వచ్చి అవన్నీ తీసి పారవేసుకున్నారు. ఈ ఉదయకాలం దేవుడు మనకి ఏవైతే మన హృదయంలో ఉన్నాయో వాక్యంలో మనకు దేవుడు చూపిస్తూ వచ్చినాడు, వాటిని తీసేసుకొని ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. యాకోబు ఎంతో చక్కగా తన వారితో, తన కుటుంబంతో సెలవిస్తూ వచ్చినాడు. మేము కూడా
మమ్మల్ని మేము, మా జీవితాన్ని, మా కుటుంబాలను, మా పిల్లలను, మా ఇరుగు పొరుగు వారిని కూడా శుద్ధి చేసుకొని నేను నమ్మకంగా వెంబడించుట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.